హాయ్, నా పేరు సౌజన్య. ఈ సెషన్లో మనం రెండు పైథాన్ ఆపరేటర్స్ని చూద్దాం. ఆపరేటర్స్ డెఫినేషన్ వచ్చేసరికి ఆపరేటర్స్ ఆర్ యూస్ టు పర్ఫార్మ్ ఆపరేషన్స్ ఆన్ వేరియబుల్స్ అండ్ వాల్యూస్. ఫస్ట్ మొదటి ఆపరేటర్ వచ్చేసరికి అర్థమెటిక్ ఆపరేటర్. అర్థమెటిక్ ఆపరేటర్ అర్థమెటిక్ ఆపరేటర్ డెఫినేషన్ ఏంటంటే used to perform standard mathematical calculations. Used to perform standard mathematical operations. దీంట్లో ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ని చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఎడిషన్. ఎడిషన్ అంటే యాడ్ టూ వాల్యూస్. ఓకే, ఎట్టా అంటే టూ వాల్యూస్ మనం యాడ్ చేస్తాం, లైక్ 3 + 2. మనం ఏం చేస్తాం? వాల్యూస్ ఎడిషన్. నెక్స్ట్ వేరియబుల్ ఎడిషన్ లో చూడాలంటే ఇక్కడ వాల్యూస్ ఎక్స్ కి వై కి వాల్యూస్ ఇస్తాం అన్నమాట. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3, ఇంకా వై ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎక్స్ ప్లస్ వై ఇది ఏంటంటే వేరియబుల్ ఎడిషన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. ఫస్ట్ మనం సిఎండి కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్ళి పైథాన్ అని టైప్ చేస్తే మనకు అది ఇంటర్ప్రిటర్ మోడ్ లోకి వెళ్తుంది. ఇక్కడ ఫస్ట్ మనం వాల్యూస్ ఎడిషన్ చేస్తాం. ఎట్లా అంటే 3 + 2 మనకు రిజల్ట్ వచ్చేసరికి 5. వేరియబుల్ ఎడిషన్ లో ఎక్స్ వాల్యూ 3, వై ఈక్వల్స్ టు 2, అండ్ ఇక్కడ కూడా మనకు రిజల్ట్ అదే వస్తుంది, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5. సో మనం ఏ మెథడ్ లో చేసినా మనకి రిజల్ట్ సేమ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సబ్ట్రాక్షన్. ఇది ఒక సబ్ట్రాక్షన్ ఆపరేటర్. దీని subtracts the right value from the left value. Subtracts the right value from the left value. ఓకే, ఇది కూడా ఇప్పుడు మనం చూద్దాం. లైక్ ఇప్పుడు మనం ఇస్తామట 3 - 2. ఇదేంటి? ఇది వాల్యూస్ సబ్ట్రాక్షన్ అన్నమాట. వాల్యూస్ సబ్ట్రాక్షన్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎట్లా ఇస్తామంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3, వై ఈజ్ ఈక్వల్స్ టు 2. ఇక్కడ మనం ఎక్స్ మైనస్ వై ఇది వచ్చేసరికి వేరియబుల్ సబ్ట్రాక్షన్. ఇది ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనం వచ్చేసరికి 3 వాల్యూ సబ్ట్రాక్షన్ లో 3 - 2 ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ 1. వేరియబుల్ సబ్ట్రాక్షన్ లో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3, వై ఈజ్ ఈక్వల్స్ టు 2, అండ్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనకి మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ ఏంటి? మల్టిప్లైస్ టూ వాల్యూస్. సో ఇది ఎట్లా ఉంటుందంటే 3 × 2. ఇక్కడ మళ్ళీ మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3, వై ఈజ్ ఈక్వల్స్ టు 2. ఇక్కడ మనం ఏంటంటాం ఎక్స్ ఇంటూ వై.
ఓకే. సో ఇప్పుడు ఇక్కడ 3 into 2 కి ఇక్కడ మనం వాల్యూస్ ఎడిషన్, వాల్యూస్ మల్టిప్లికేషన్, ఇక్కడ మనం వచ్చేసరికి ఇస్తాం. ఇది వేరియబుల్ మల్టిప్లికేషన్. సో ఇప్పుడు దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఫస్ట్ వాల్యూస్ మల్టిప్లికేషన్ 3 into 2. సో మనకి ఇక్కడ రిజల్ట్ వచ్చేసరికి 6. ఇప్పుడు వేరియబుల్ మల్టిప్లికేషన్ లో ఎగ్జిక్యూట్ చేస్తే x is equal to 3, y is equal to 2, and the result is x into y. రిజల్ట్ వచ్చేసరికి 6. నెక్స్ట్ వచ్చేసరికి డివిజన్. సో డివిజన్ ఏంటంటే డివైడ్స్ లెఫ్ట్ బై రైట్, ఆల్వేస్ రిటర్న్ ఎ ఫ్లోట్. డివైడ్స్ లెఫ్ట్ బై రైట్, ఆల్వేస్ రిటర్న్స్ ఎ ఫ్లోట్. సో ఇక్కడ మనం ఎట్లా చేస్తామంటే 3 divided by 2, దిస్ ఈజ్ ఇన్ వాల్యూస్ డివిజన్. ఇది వాల్యూస్ డివిజన్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి x is equals to 3, y is equals to 2. వేరియబుల్ డివిజన్ ఎట్లా వస్తుందంటే x divided by y. ఓకే, ఇది వేరియబుల్ డివిజన్. ఇప్పుడు దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేయడానికి ఫస్ట్ వాల్యూస్ డివిజన్ లో 3 divided by 2, రిజల్ట్ 1.5. అట్లనే x is equal to 3, y is equal to 2. ఇది వేరియబుల్ డివిజన్ లో x divided by y. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లోర్ డివిజన్. ఫ్లోర్ డివిజన్ అంటే డివైడ్స్ అండ్ రౌండ్స్ డౌన్ టు ది నియరెస్ట్ హోల్ ఇంటిజర్. డివైడ్స్ అండ్ రౌండ్స్ డౌన్ to the nearest whole integer. ఓకే, సో ఇక్కడ ఎట్లా ఉంటుందంటే 3 ఫ్లోర్ డివిజన్ 2. ఇక్కడ x is equals to 3, y is equals to 2. ఇక్కడ 3 ఫ్లోర్ డివిజన్ అంటే ఇక్కడ మనం ఇది వాల్యూస్ ఎడిషన్ తీసుకుంటున్నాం అన్నమాట. వాల్యూస్ ఫ్లోర్ డివిజన్. ఇక్కడ ఎట్లా వస్తుంది x ఫ్లోర్ డివిజన్ y. ఇది వచ్చేసరికి వేరియబుల్ ఫ్లోర్ డివిజన్. దీన్ని ఎగ్జిక్యూట్ ఎట్లా చేస్తాం? ఫస్ట్ వాల్యూస్ ఫ్లోర్ డివిజన్ లో 3 ఫ్లోర్ డివిజన్ 2. రిజల్ట్ 1. ఇప్పుడు వేరియబుల్ ఫ్లోర్ డివిజన్ లో x is equal to 3, y is equals to 2. x ఫ్లోర్ డివిజన్ y వచ్చేసరికి మనకి రిజల్ట్ 1. నెక్స్ట్ వచ్చేసరికి మాడ్యులస్. మాడ్యులస్ వచ్చేసరికి రిటర్న్స్ ది రిమైండర్ ఆఫ్ ఎ డివిజన్ ఆపరేటర్. రిటర్న్స్ ది రిమైండర్ ఆఫ్ ఎ డివిజన్ ఆపరేషన్. ఓకే, ఇది ఎట్లా వస్తుందంటే 3 మాడ్యులస్ 2. ఇది వచ్చేసరికి వాల్యూస్ మాడ్యూల్లో
values modules. Okay, next modules. Values modules. Now x is equals to 3, y is equals to 2. ఇక్కడ x modulus y ఇది వచ్చేసరికి వేరియబుల్ మాడ్యులస్ లో. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఫస్ట్ వాల్యూస్ దాంట్లో 3 మాడ్యులస్ 2 రిజల్ట్ 1. నౌ x is equal to 3, y is equal to 2. వేరియబుల్ మాడ్యులస్ లో x మాడ్యులస్ y రిజల్ట్ వచ్చేసరికి 1. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్పోనెంటేషన్. ఇది వచ్చేసరికి raises the left number to the power of the right number. Raises the left number to the power of the right number. Okay, right number. So ఇది ఎట్లా వస్తుందంటే 3 exponent 2. ఇది వాల్యూస్ ఎక్స్పోనెంటేషన్ లో వాల్యూస్ అంటే exponentation. Now x is equals to 3, y is equals to 2. ఇక్కడ మనం ఏంటంటే x exponentation of y ఇది వచ్చేసరికి వేరియబుల్ exponentation. సో ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఫస్ట్ వాల్యూస్ దాంట్లో 3 exponentation of 2. ఓకే, x is equals to 3, y is equals to 2, and variable exponential లో x exponential of y. సో ఇప్పుడు ఫస్ట్ ఆపరేటర్ మనం ఏం చూసాం? మొదటి ఆపరేటర్ అర్థమెటిక్ ఆపరేటర్ చూసాం. ఇప్పుడు మనం అసైన్మెంట్ సెకండ్ ఆపరేటర్ అంటే రెండో ఆపరేటర్ ఏంటంటే అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్. ఓకే, సో అసైన్మెంట్ ఆపరేటర్ దీని డెఫినేషన్ వచ్చేసరికి ఏంటంటే యూస్ టు అసైన్ values to variables. Used to assign values to variables. They include augmented assignments that combine math and assignment into a single shorthand step, and assignment into a single shorthand step. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఈక్వల్స్ టు ఇదేంటి అసైన్మెంట్.
ఓకే, ఇదేంటంటే assigns the right side value to the left side variable. Assigns the right side value to the left side variable. ఓకే, సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ఎట్లా తీసుకున్నాం అంటే ఎక్స్, ఫస్ట్ ఎక్స్ వాల్యూ మనం ఏం తీసుకుంటున్నాం, 5 తీసుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ మనం ఎక్స్ వాల్యూ 5 తీసుకున్నప్పుడు ప్రింట్ ఎక్స్, సో వాల్యూ వచ్చేసరికి 5. నెక్స్ట్ అడిషన్, ఇది వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి అడిషన్ అసైన్మెంట్. అడిషన్ అసైన్మెంట్, అడిషన్ అసైన్మెంట్ ఏంటంటే షార్ట్ ఫామ్ ఫర్ ఇక్కడ ఎక్స్ స్పేస్ ఈక్వల్స్ టు ఇక్కడ ఎక్స్ ప్లస్ 3. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మన యాక్చువల్ ఎక్స్ వాల్యూ ఏంటి, 5. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్స్ ఈక్వల్స్ టు ఫస్ట్ రెగ్యులర్ ఎడిషన్ చూస్తాం, ఎక్స్ ప్లస్ 3. ఇది వచ్చేసరికి ఏంటి మనకి రెగ్యులర్, ఇది రెగ్యులర్ ఎడిషన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తాం, ప్రింట్ ఎక్స్. ఓకే, ఇప్పుడు ఇది రెగ్యులర్ ఎడిషన్ లో, ఇప్పుడు ఎడిషన్ అసైన్మెంట్ ఎట్లా చేస్తామంటే ఎక్స్ స్పేస్ ఈక్వల్స్ టు మళ్ళీ ఎక్స్ వాల్యూ 5 తీసుకుని ఇక్కడ మనం ఎడిషన్ అసైన్మెంట్ చేయాలి. ఎక్స్ స్పేస్ ఇది ఎడిషన్ అసైన్మెంట్ 3. సో ఇక్కడ మనం ఏమంటాం, ఇది ఎడిషన్ అసైన్మెంట్. ఓకే, ఇక్కడ మనం ప్రింట్ ఎక్స్, ఇది ఒకసారి మనం ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేస్తామంటే రెగ్యులర్ ఎడిషన్ లోకి వెళ్ళినప్పుడు మనం ఎక్స్ వాల్యూ 5 తీసుకుంటాము, దాని తర్వాత ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 3. ఇది మన రెగ్యులర్ ఎడిషన్, తర్వాత ప్రింట్ ఎక్స్ అని అంటాం మనం. ఓకే, ఇప్పుడు ఎడిషన్ అసైన్మెంట్ లో ఎక్స్ ప్లస్ ఈక్వల్స్ టు 3. సో ఇది ఇక్కడ ప్రింట్ ఎక్స్ అన్నప్పుడు మనకు వాల్యూ 8. సో మనం ఏ మెథడ్ లో చేసినా, రెగ్యులర్ ఎడిషన్ లో చేసినా, ఎడిషన్ అసైన్మెంట్ లో చేసినా మనకి రిజల్ట్ సేమ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ అసైన్మెంట్ చూస్తాం. ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ అసైన్మెంట్. సో సబ్ట్రాక్షన్ అసైన్మెంట్ ఏంటి, షార్ట్ ఫామ్ ఫర్ ఇక్కడ ఎక్స్ స్పేస్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 3. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మనం ఎక్స్ వాల్యూ 5 ఉంటుంది, నెక్స్ట్ ఎక్స్ స్పేస్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 3. ఇదేంటి, రెగ్యులర్ సబ్ట్రాక్షన్ ఉంది, ఇది రెగ్యులర్ సబ్ట్రాక్షన్. ఇప్పుడు మనం అసైన్మెంట్ సబ్ట్రాక్షన్ చూడాలంటే ఇక్కడ మనం ఇప్పుడు ప్రింట్ ఎక్స్, ఇప్పుడు ఇది అసైన్మెంట్ సబ్ట్రాక్షన్ అంటే ఎక్స్ స్పేస్ ఈక్వల్స్ టు 5. ఇక్కడ మనం ఏమంటాం, ఎక్స్ స్పేస్ మైనస్ ఈక్వల్ టు 3. ఇది వచ్చేసరికి ఏంటి మనకి అసైన్మెంట్ సబ్ట్రాక్షన్ అసైన్మెంట్.
సబ్ట్రాక్షన్ అసైన్మెంట్. ఇప్పుడు మనం ఇక్కడ ప్రింట్ ఎక్స్. సో ఇది ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఫస్ట్ రెగ్యులర్ సబ్ట్రాక్షన్ లో ఎక్స్ వాల్యూ 5, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 3. సో దీని రిజల్ట్ వచ్చేసరికి ఎంత? ప్రింట్ ఎక్స్ రిజల్ట్ 2. ఇప్పుడు సబ్ట్రాక్షన్ అసైన్మెంట్ లో ఎక్స్ వాల్యూ సేమ్ ఉంటుంది, ఎక్స్ మైనస్ ఈక్వల్స్ టు 3. ప్రింట్ ఎక్స్ రిజల్ట్ వచ్చేసరికి 2. నెక్స్ట్ మల్టిప్లికేషన్ అసైన్మెంట్. మల్టిప్లికేషన్ అసైన్మెంట్. మల్టిప్లికేషన్ అసైన్మెంట్ అంటే షార్ట్ ఫామ్ ఫర్ ఏంటి? ఎక్స్ స్పేస్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ 3. నౌ ఇక్కడ ఎక్స్ వాల్యూ సేమ్ 5. ఇక్కడ ఫస్ట్ రెగ్యులర్ మల్టిప్లికేషన్ లో మనం ఏం చేస్తాం? ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ 3. ఓకే, ఇది మనకేంటి? రెగ్యులర్ మల్టిప్లికేషన్. ఇది మనకి రెగ్యులర్ మల్టిప్లికేషన్. ఇక్కడ మనం ఏమంటాం? ప్రింట్ ఎక్స్. ఇప్పుడు మల్టిప్లికేషన్ అసైన్మెంట్ లో మనం చూడాలి అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5. మల్టిప్లికేషన్ ఎట్లా చేస్తామంటే ఎక్స్ స్పేస్ మల్టిప్లికేషన్ అసైన్మెంట్ 3. ఇది వచ్చేసరికి మనకేంటి? మల్టిప్లికేషన్ అసైన్మెంట్. ఇక్కడ ప్రింట్ ఎక్స్. సో ఇప్పుడు ఇది మనం ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఫస్ట్ రెగ్యులర్ మల్టిప్లికేషన్ లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ 3. ఇది రెగ్యులర్ మన మల్టిప్లికేషన్. సో ప్రింట్ ఎక్స్ వాల్యూ వస్తుంది మనకి 15. మల్టిప్లికేషన్ అసైన్మెంట్ లో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5, ఎక్స్ మల్టిప్లికేషన్ ఈక్వల్స్ టు 3, ప్రింట్ ఎక్స్ రిజల్ట్ వచ్చేసరికి 15. సో నెక్స్ట్ వచ్చేసరికి డివిజన్ అసైన్మెంట్. డివిజన్ అసైన్మెంట్. సో డివిజన్ అసైన్మెంట్ షార్ట్ ఫామ్ ఫర్ x is equals to x divided by 3. సో ఫస్ట్ మనం రెగ్యులర్ డివిజన్ లో చూద్దాం. x స్పేస్ ఈక్వల్స్ టు 5, దెన్ x is equals to x divided by 3. ఇది మనకు వచ్చేసరికి రెగ్యులర్ డివిజన్, దెన్ ప్రింట్ x. ఇప్పుడు మనం డివిజన్ అసైన్మెంట్ లో చూద్దాం అంటే ఎక్స్ స్పేస్ ఇజ్ ఈక్వల్స్ టు 5. దీంట్లో చూడడానికంటే ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్పేస్ ఈక్వల్స్ టు ఎక్స్ డివిజన్ ఈక్వల్స్ టు 3. ఇది మనకి ఏంటంటే డివిజన్ అసైన్మెంట్. ఇక్కడ ప్రింట్ ఎక్స్. సో ఇప్పుడు మనం డివిజన్ అసైన్మెంట్ చూద్దాం. ఫస్ట్ రెగ్యులర్ డివిజన్ లో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డివైడెడ్ బై 3. ఇది రెగ్యులర్ డివిజన్ మనకి. సో ప్రింట్ ఎక్స్ వచ్చేసరికి వాల్యూ వస్తుంది. నా డివిజన్ అసైన్మెంట్ లో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5, ఎక్స్ డివిజన్ ఈక్వల్స్ టు 3, ప్రింట్ ఎక్స్. ఇది డివిజన్ అసైన్మెంట్. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లోర్ డివిజన్.
floor short form for x is equals to x floor division 3. Okay, so first మనం regular floor division చూద్దాం. So x space equals to 5. ఇక్కడ x space equals to x floor division of 3. ఇది మనకి regular floor division. ఇక్కడ print x. ఇప్పుడు మనం ఫ్లోర్ డివిజన్ అసైన్మెంట్ చూడాలంటే x స్పేస్ ఇస్ ఈక్వల్స్ టు 5. ఇక్కడ మనం ఏం చేస్తామంటే x ఫ్లోర్ డివిజన్ ఈక్వల్స్ టు 3. ఇది వచ్చేసరికి మనకి ఫ్లోర్ డివిజన్ అసైన్మెంట్. ఫ్లోర్ డివిజన్ అసైన్మెంట్ ఇక్కడ ప్రింట్ x. ప్రింట్ x. ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఫస్ట్ రెగ్యులర్ ఫ్లోర్ డివిజన్ లో x ఇస్ ఈక్వల్స్ టు 5. x is equals to x floor division of 3. ఇది regular floor division, print x. Now, floor division assignment లో x is equals to 5. x floor division equals to 3. ఇది floor division assignment కాబట్టి print x. ఓకే, నెక్స్ట్ వచ్చి మనం మాడ్యులస్ అసైన్మెంట్. నెక్స్ట్ వచ్చేసరికి మాడ్యులస్ assignment. Assignment. ఇది short form for x equals to x modulus 3. ఇక్కడ మనం చూద్దాం. ఫస్ట్ రెగ్యులర్ మాడ్యులస్ చూద్దాం. x space equals to 5. x equals to 5. X is equals to x modulus 3. x modulus 3. ఇది వచ్చేసరికి మనకి రెగ్యులర్ మాడ్యులస్. ఇక్కడ మనం ఏమంటాం ప్రింట్ x. ఇప్పుడు మనం మాడ్యులస్ అసైన్మెంట్ అంటే x స్పేస్ ఇస్ ఈక్వల్స్ టు 5. ఇక్కడ మనం వస్తాం x స్పేస్ మాడ్యులస్ ఈక్వల్ టు 3. ఇది వచ్చేసరికి మనకి మాడ్యులస్ అసైన్మెంట్. ఇక్కడ ప్రింట్ x. సో దీన్ని ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం మనం. ఫస్ట్ రెగ్యులర్ మాడ్యులస్ లో x is equals to 5, x is equal to x modulus 3, print x. ఇప్పుడు మాడ్యులస్ అసైన్మెంట్ లో x is equal to 5, x modulus equals to 3, then print x. ఇది మన మాడ్యులస్ అసైన్మెంట్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్పోనెంట్ అసైన్మెంట్. ఎక్స్పోనెంట్ అసైన్మెంట్ ఇది షార్ట్ ఫామ్ ఫర్ x space is equal to x exponent 3. So that down to the x space equals to 5. Next, x space equals to x exponent of 3. ఇది వచ్చేసరికి మనకి రెగ్యులర్ ఎక్స్పోనెంట్.
ఓకే, నెక్స్ట్ ప్రింట్ ఎక్స్. ఇప్పుడు మనం ఎక్స్పోనెంట్ అసైన్మెంట్ చూద్దాం. లైక్ ఎక్స్ స్పేస్ ఈస్ ఈక్వల్స్ టు 5. ఇక్కడ మనం ఏంటంటే అంటే ఎక్స్ ఎక్స్పోనెంట్ ఈక్వల్స్ టు 3. ఇది వచ్చేసరికి మనకి ఎక్స్పోనెంట్ అసైన్మెంట్, ఇక్కడ ప్రింట్ ఎక్స్. సో ఇది ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. ఫస్ట్ రెగ్యులర్ ఎక్స్పోనెంట్ లో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఎక్స్పోనెంట్ ఆఫ్ 3, ప్రింట్ ఎక్స్. ఓకే, రిజల్ట్ 125. అట్లానే ఎక్స్పోనెంట్ అసైన్మెంట్ లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5, ఎక్స్ ఎక్స్పోనెంట్ ఈక్వల్స్ టు 3, ఎక్స్పోనెంట్ ఈక్వల్స్ టు 3, దెన్ ప్రింట్ ఎక్స్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ.